చదవాలి. వారు వారు ప్రభువును సేవించుచు, వినాలి, అందరూ వినండి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఎవరండి? పరిశుద్ధ మొట్టమొదటి వచ్చిన చదవండి, 18, 13 వచ్చిన అంతియోకాలో ఉన్న సంఘంలో వారు. అర్థమవుతుందా? అంతియోకాలో ఉన్నటువంటి సంఘం వారు, అమ్మా, అంతియోకాలో ఉన్నటువంటి సంఘం వారు చేసిన పనిని తెలుసండి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా, చూడండి, పరిశుద్ధాత్మ నేను బర్నబాను, చూడండి, పౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూడు, సేవకులు ఉన్నారు. ఇప్పుడు బర్నబా ఉన్నాడు, వారితో పాటు పౌలు ఉన్నాడు. వీరిద్దరు కూడా సంవత్సరం పాటు మంచిగా సంఘాన్ని ఏం చేస్తే తెలుసా, దున్నుతున్నారంట. ఇప్పుడు వీళ్ళేమో సంఘంతో కలిసిపోయారు, సంఘంలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళతో కలిసిపోయారు. చాలా అన్యోన్యంగా ఉంటున్నారు, చాలా మంచిగా ఉంటున్నారు, చాలా పరిశుద్ధంగా ఉంటున్నారు. ఇలా ఉంటున్నటువంటి సమయంలో ఒక రోజున వీరందరూ కూడా వినాలి, ఉపవాసం చేశారంట. ఏం చేశారు చెప్పండి? ఉపవాసం. ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా, వారందరూ సేవిస్తూ ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ సంఘం మీదకి వచ్చింది. అవునా కదా? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది తెలుసా? వచ్చి అంటుంది, నేను బర్నబాని సౌలుని ఎందుకు పిలిచాను తెలుసా? మీకోసమే పిలిచా. మీకోసం పిలిచాను కాబట్టి నేను పిలిచినటువంటి ఆ 1 year బాండ్ అయిపోయింది, టైం అయిపోయింది. కనుక దయచేసి నా మాట సంగమా మీరు విని, మీ దేవుడైనటువంటి నా మాటను విని వాళ్ళిద్దరిని పంపించండి అందంట. వెంటనే దేవుని ఆత్మ అంటుంది, మీ దగ్గర సంవత్సరం ఉంచాను, ఓకేనా? సంవత్సరం వారు పనిచేశారు, ఇప్పుడు వారిద్దరు నాకు కావాలి, నా దగ్గరికి పంపించండి. ఎందుకు తెలుసా? వారిని వేరే చోటకు పంపిస్తాను అన్నాడంట. ఇప్పుడు సంఘం ఏమనాలి? బాబు, ఆయన అడుగు పెడితేనే మేము అభివృద్ధి చెందాం, ఆయన వస్తేనే మేము బలపరచబడ్డాం అని సంఘం బర్నబాకి సాక్ష్యం చెప్తుంది. అలాగే పౌలు కూడా అంటున్నాడు, నేను తార్సులో ఏడుస్తుంటే నన్ను తీసుకొచ్చాడు, సంవత్సరం పాటు ఆయనతో పాటు నేను కూడా కలిసి పనిచేశాం, కాబట్టి సంఘం నాకు కూడా అలవాటు అయిపోయింది, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఈ సంఘం కూడా పిల్లలు నాకు అందరూ కూడా అలవాటు అయిపోయారు, ఇక నేను ఎక్కడికి వెళ్ళను, వాళ్ళు ఇలా ఇక్కడే ఉండిపోతామని అనుకోలేదంట. మీకు అర్థమవుతుందండి? వారు కూడా దేవునికి లోబడ్డారు. అర్థమవుతుందా? వారు కూడా దేవునికి లోబడ్డారు, సంఘం కూడా దేవుని ఆత్మకు లోబడింది కాబట్టి వారిద్దరూ కూడా లేనప్పుడు వారు వచ్చి ఉజ్జీవింప చేశారో అలాగే లేని ప్రదేశాలకు వెళ్ళిపోయారంట వారు. అందుకని దేవుడు లేని ప్రదేశాలకు పంపించాడంట. నేను అనుకుంటాను, అక్కడ ఉన్న సంఘం వెళ్ళిపోతున్నప్పుడు కన్నీటి వీట్టుకోలేమో, అయ్యి బాబో ఇన్ని రోజులు ఉన్నారా అన్నయ్య, మీరు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు బాగా విన్నారు, నాకు తెలిసి చచ్చిపోయినప్పుడు కూడా ఏడవరేమో, దేవునికి స్తోత్రం, అంతలా ఏడ్చేశారు వాళ్ళిద్దరు సంఘం. అర్థమవుతుందండి? చాలా భారీగా ఏడ్చారు, చాలా భారీ అంచనాలు వేసుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఇక వీళ్ళిద్దరే మా సంఘంలో ఉన్నటువంటి వారు, మా ఇద్దరు సేవకులే ఇక్కడ ఉంటారు అని అనుకున్నారేమో. కానీ వారి యొక్క అంచనాలన్నీ కూడా ఏమైనా తెలుసా? తారుమారు అయిపోయినాయి. దేవుడు చేశాడు. వారు ఉపవాసం చేసి ఏం చేశారంటే, ఉపవాసం చేసి దేవుని సేవిస్తున్నటువంటి సమయంలో దేవుని ఆత్మ వారి మీదకి వచ్చి మాట్లాడుతున్న మాట, వారిద్దరిని పనికి నేను పంపించాను, వేరే పని కోసం పంపించాలి, వారిని ఇద్దరు నా కోసం పంపించాను. సడన్గా దేవుడు కాల్ ఇచ్చాడంట. వెంటనే ఆ పట్టణాన్ని ఖాళీ చేసి ఆ సంఘాన్ని, అంతియోకాన్ని విడిచిపెట్టి వారు మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? వేరే దేశానికి వెళ్ళిపోయారు. అలా పౌలు, అలా బర్నబాలు వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి, మీరు బైబిల్ తీయండి ఒకసారి, చివరికి వెళ్ళిపోండి, త్వరగా రావాలి. బైబిల్ చివరికి తీసుకోండి. మ్యాప్స్ ఉన్నాయా మీ దగ్గర? మ్యాప్లు ఉన్నాయా? పౌలు మొదటి మిషనరీ జర్నీ అని ఉంటుంది, చూడండి. నన్ను చూడటం కాదు, అక్కడ చూడండి, చివరికి తీయండి. చివరికి తీస్తే బైబిల్లో మొట్టమొదటి జర్నీ అని ఉంటుంది. ఉందా? మ్యాప్ ఉందా? ఎన్ని పట్టణాలు ఉన్నాయి చూడండి, మొత్తం అంతా ఉందా? ఇంకో పేజీ తీయండి, 2వ పట్టణం చూడండి, మొత్తం ఎన్ని ఉన్నాయి, ఉందా? 2వ పేజీ ఉంది. ఇంకోటి తీయండి పక్కన, 3వ పేజీ ఉందా? మ్యాప్ ఉందా? చూడండి, ప్రపంచాన్ని 3 సార్లు తిరిగేసి వచ్చారంట. ఎవరో? బర్నబా అయితే కొన్ని ప్రదేశానికి వెళ్ళాడు, కానీ పౌలు మహాశయుడు అయితే ఒక ప్రదేశంలో ఉండలేదు, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. హీఈస్ ద మిషనరీ, హీఈస్ ద విజనరీ, హీఈస్ ద డెడికేటెడ్ పర్సన్. ఈ రోజున అటువంటి డెడికేషన్స్ మనకు ఉన్నాయా అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి.
ఈ రోజున ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దేవునికి సంఘం లోబడిపోయింది. దేవునికి ప్రియదేవుని బిడ్డ అక్కడ ఉన్న సేవకులు కూడా లోబడిపోయారు. అక్కడ ఉండిపోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళ దగ్గరికి ఇచ్చేటువంటి డబ్బుల కోసమో, వారికి ఇచ్చేటువంటి ధనం కోసమో, వారికి ఇచ్చేటువంటి దేనికోసం వారు ఆసక్తి పడలేదు. కానీ అక్కడ అన్నింటినీ విడిచిపెట్టి దేవుని పని కొరకు మళ్ళీ ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ మనసులో ఏముందో తెలుసండి? ఆత్మల పట్ల భారం ఉంది. నేను అంటున్నాను, ఆ భారం మనకుందా? రాలేని వారి పట్ల భారం ఉందా? వచ్చిన వారి పట్ల కృతజ్ఞత ఉందా? నేను అడుగుతున్నాను, చెప్పాలి. ఉందా? బర్నబాకు ఉంది. అందుకనే పౌలుని తీసుకొచ్చుకున్నాడు. వారిద్దరూ జత పని వారిగా దేవుని కోసం పనిచేశారు. సంఘంలో అందరూ మీకు నచ్చలేకపోవచ్చేమో, కానీ ఎవరో మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కలిసి ఎందుకు నువ్వు పని చేయకూడదు? వాళ్ళతో కలిసి ఒక చెల్లిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక నాన్నగా, ఒక తమ్ముడిగా మనం పనిచేద్దాం. మనం సువార్త చెప్దాం. అనేకమైన వారికి మనము ఆశ్రయకరంగా ఉందాం. ఈ రోజుల్లో మనల్ని దేవుడు ఎన్ని రోజులైతే బర్నబాని పౌలును అంతియోకల్లో ఉంచాడో వారి పనిని చేసుకున్న పనిని మనం ముగించుకుని మనం వెళ్ళిపోతాం వేరే ప్రాంతానికి. సువార్త ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిది. సువార్త ఎంత బాగా ప్రకటిస్తే అంత మంచి మనకు జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకో తెలిసి ఈ లోకం నుంచి నువ్వు ఏది తీసుకువెళ్ళవు, ఏది నీది కాదో. నువ్వు కట్టుకున్న పిల్లలైనా, నువ్వు కన్న కుమారులైనా, కుమార్తెలైనా, నువ్వు కట్టుకునేటువంటి భర్త అయినా, భార్య అయినా, నథింగ్. దయచేసి గమనించండి. సువార్తకు మించినటువంటి సునాదం ఈ లోకంలో లేదండి. ఆ సునాదాన్ని మోయడానికే ఎంతోమంది అపోస్తులు వారు ప్రాణాలు అర్పించారు. ఈ రోజున నిజమైనటువంటి అపోస్తులు ప్రాణాలు అర్పించారు కనుకనే ఈ రోజున సువార్త మన దగ్గరికి వచ్చింది, ఎంతవరకు మనతో మాట్లాడుతుంది. కనుక బర్నబా లాంటి ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, వ్యక్తిగా మీరు ఉండాలి. బర్నబా అడుగుపెట్టు ప్రతి ప్రదేశం ఏమిటో తెలుసా? అభివృద్ధి పొందింది, బలపరచబడింది. బర్నబా తనంతటా తానే స్వార్థపూరితంగా ఆలోచించలేదు. నాకంటూ ఒక వ్యక్తి ఉంటే కలిసి పని చేద్దామనేటువంటి ఆలోచన. అంటే ఆ తన పనిని, దేవుని పనిని, నాకే కాదు ఆశీర్వాదం, నాతో పాటు ఎవరైనా ఉంటే వారికి కూడా ఆశీర్వాదం వస్తుంది అని చెప్పేసి వేరే వాళ్ళని కూడా తీసుకుని వచ్చాడు. వారిద్దరూ కలిసి పనిచేశారు. వారిద్దరూ కలిసి పనిచేసి ఒక్క దగ్గరే పని చేయలేదు. వారిద్దరూ కలిసి ఇంకా అనేకమైన సంఘాలని అలా అలా స్థాపించి వెళ్ళిపోయారు. ఇంకా మనం 2 మందిరాల దగ్గరికి ఉండిపోయాం. సంఘాలు స్థాపించడం అంటే 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో వేయడం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రోజున సంఘం అంటే అది కాదు. సంఘం అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకునేటువంటి నీవే అయిన సంఘం. నీ సంఘాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రాణాత్మ దేహములకు అతీతంగా ఉన్నటువంటి దేవుని ఆత్మను, దేవుని యొక్క సర్వాంగ కవచనాన్ని మనం కప్పుకుంటూ ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించి ముందుకు సాగిపోవాలని నేను ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తున్నాను. అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమె.